ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. జనవరి 22 నుండి జనవరి 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. నేటి పరిహార ప్రక్రియ శీర్షికలో చక్కని వాక్ పటిమ లభించడానికి, అంటే లోపల అనుకున్నటువంటి విషయమంతా స్పష్టంగా యువతలకి చెప్పగలగడానికి ఏం చేయాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు సామాజికమైనటువంటి సమష్టి భావనకి, అందరూ కలిసి ఉండాలనేటటువంటి లక్ష్యానికి, ఇతరులకి అపకారం కలుగకుండా ప్రవర్తించడానికి మన ధర్మం శీర్షికలో వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఏం చెప్పాయో ఆ విశేషాల్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం. ఇక ఈ వారం వచ్చే ముఖ్యమైన రోజుల్ని చూస్తే 23వ తేదీ షట్తిల ఏకాదశి, 26వ తేదీ మాస శివరాత్రి. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతి. కనిపించే సూర్యభగవానుడు బ్రహ్మ అవుతాడు, విష్ణు అవుతాడు, కుమారస్వామి అవుతాడు. మీ ప్రత్యక్ష దైవం, ఆరాధ్య దైవం, కులదైవం ఎవరో అన్ని దేవతల సమూహము అవుతాడు అని ఆదిత్య హృదయ స్తోత్రం తెలియజేస్తోంది. కాబట్టి మీరు ఆరాధించేటటువంటి కులదైవాలు ఎవరైతే ఉన్నారో అలాంటి దైవస్వరూపమైన ఆ సూర్యభగవానుడు మీ అందరి కుటుంబాలని సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో ఈ ఉత్తరాయణం వచ్చినటువంటి పుణ్య కాలంలో సంపూర్ణమైనటువంటి రక్షణని కలిగించాలని పరమేశ్వరుని ప్రార్థిద్దాం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించిస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులు ఎప్పటి నుండో దాచుకున్నటువంటి సొమ్ముని ఓ ముఖ్యమైనటువంటి ఉత్సవానికో, కుటుంబంలో జరిగేటటువంటి శుభకార్యానికో ఖర్చు చేసి మనం సంపాదించిన సొమ్ము సద్వినియోగపడిందని ఆనందాన్ని పొందుతారు. భరణీ నక్షత్ర జాతకులు కుటుంబంలో కలిగేటటువంటి ఐకమత్యంలో గొప్పదనం ఎంత ఉంటుందనేది అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. చక్కగా రోజుల్ని వెళ్లదీస్తారు. కృత్తికా నక్షత్ర జాతకులు ఆనందకరంగా బంధుమిత్రుల రాక కారణంగా విందు వినోదాలతో, పండుగ వాతావరణం ఇల్లంతా నిండి ఉన్నటువంటి కారణంగా సంతోషాన్ని సొంతం చేసుకుంటారు. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శుక్రుడైనటువంటి కారణంగా పంచాంగంలో కనిపించేటటువంటి శుక్ర శ్లోకాన్ని 20 మార్లు చదువుతూ ఒక్కొక్క మారుకి ఒక్కొక్క తెల్లని పువ్వుని నవగ్రహ మండపంలో సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గత అనుభవాలని గుర్తుంచుకుని తక్కువగా మాట్లాడడం అవసరం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులు వద్దు అనుకుంటూనే ఉన్నటువంటి సొమ్ముని వస్త్రాలని, ఆభరణాన్ని లేదా వస్త్రాభరణాలని కొనడానికి వినియోగిస్తారు. వద్దు అనుకుంటూనే ఆ పనిని చేస్తారు. రోహిణీ నక్షత్ర జాతకులు ఈ ఉద్యోగం సరికాదు అనుకుంటూనే సరికానటువంటి ఉద్యోగంలోనే ప్రవేశిస్తారు. తరువాత
ఆ ఉద్యోగాన్ని గురించినటువంటి లఘువు బిగువుని తెలుసుకుని వేరే విధమైనటువంటి ఆలోచనతో ఉంటారు. అది ఏమాత్రం సరికాదు. ప్రవేశించినటువంటి ఉద్యోగంలోనే కొనసాగుతూ ఉండడం శ్రేయస్కరం. మృగశిర నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన పత్రాలని ఎక్కడ పెట్టారో లేదా వాటి యొక్క మిగిలినటువంటి లావాదేవీలని ఏ విధంగా చేశారో గుర్తులేక తాత్కాలికమైనటువంటి ఆందోళనకి గురవుతారు. ఏ విధమైన ఆందోళన పడవలసిన అవసరం ఏమాత్రం ఉండదు. ముఖ్యంగా ఈ రాశివారి దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వారంలో 12 రోజులు, వారం మొత్తం మీద 12 మార్లు చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాము ఏ వస్తువుని ఎక్కడ పెట్టింది ఒకసారి జాగ్రత్తగా గుర్తుంచుకోవడంతో పాటు అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తూ ఉండడం అవసరం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి వ్యాపారంలో చక్కనైనటువంటి ఆర్థిక లాభం కలిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. దాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా చక్కనైన ప్రణాళికని రచించుకుని ఉంటారు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి కళత్ర విషయంలో అంటే భార్య విషయంలో తాత్కాలికమైనటువంటి అనారోగ్య సూచన కనిపిస్తోంది. అలాగని భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. కానీ అనారోగ్యం రాకుండా ఉండే విధంగా ప్రయత్నించుకుని జాగ్రత్త పడడం శ్రేయస్కరం అనేది దీని లక్ష్యం. పునరుసు నక్షత్ర జాతకులకి ఆస్తిపాస్తులు అన్నీ కూడా సరైనటువంటి పద్ధతిలో ఉన్న కారణంగా విశ్రాంత జీవనాన్ని గడుపుతారు. యవ్వనంలో ఉన్నప్పటికీ కూడా నిదానమైనటువంటి పద్ధతిలో ఆలోచిస్తూ ఉంటారు. సుఖంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతారు. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా గోధుమల్ని సూర్యునికి నివేదించి ఆ నివేదించినటువంటి గోధుమలతో ఆహారాన్ని చేసుకుని స్వీకరించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలికమైనటువంటి సామాన్య ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరుసు నక్షత్ర జాతకులు తమ కుటుంబానికి సంబంధించినటువంటి విశేషాలని బహిరంగ చర్చలో పెట్టడం కాకుండా కుటుంబ గోప్యతని పాటించడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో కొన్ని ఇబ్బందులు పడచూపే అవకాశం కనిపిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులు తమ ఆరోగ్యాన్ని సరిగా చూసుకుని తీరాలి. ఆహార విహారాల విషయంలో సరైనటువంటి పద్ధతిని పాటించని పక్షంలో అనారోగ్యం కలిగేటటువంటి అవకాశం మరింతగా కనిపిస్తోంది. కొద్ది జాగ్రత్త వహించక తప్పదు. ఆశ్లేష నక్షత్ర జాతకులు అనవసరంగా కాలాన్ని అలా గడుపుతూ ఉన్నటువంటి కారణంగాను బంధుమిత్రాదుల రాక కారణంగాను అనేకమైనటువంటి వివాదాలకి కేంద్ర బిందువుగా ఉండే అవకాశం కనిపిస్తోంది. వీలైనంత తక్కువగా మాట్లాడుతూ కాలాన్ని గడపడం అవసరం. కర్కాటక రాశి వారు ఈ వారం లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా కుజ శ్లోకాన్ని 7 మార్లు పఠిస్తూ ఎర్రని పూలతో పూజ చేయడం ఉత్తమం నవగ్రహాలకి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మితంగా మాట్లాడడం, కాలాన్ని సద్వినియోగపరుచుకోవడం అవసరం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. రుణాల ఎవరైతే ఇచ్చి ఉన్నారో ఆ రుణదాతల నుండి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఎప్పటికప్పుడు కొంత చొప్పున తీర్చే ప్రయత్నాన్ని చేయడం, తీరుస్తూ ఉండడం ఎంతైనా అవసరం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమ సంస్థకి కానీ లేదా ఒక మంచి వ్యాపార అభివృద్ధికరమైనటువంటి ఒక సంస్థకి కానీ అధిపతులైనటువంటి సందర్భంలో ఆ పదవికి తాత్కాలికమైనటువంటి ఇబ్బంది కలగవచ్చు. అంచేత ఆవేశాన్ని అదుపు చేసుకుని ప్రవర్తించడం ఎంతైనా అవసరం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కుటుంబంలో ఉండేటటువంటి అనైకమత్యాన్ని తొలగించడం కోసం కొంతకాలం పాటు కుటుంబాన్ని విడిచిపెట్టకుండా ఉంటూ ప్రయాణాలని మానుకుని కుటుంబాన్ని సరిదిద్దుకోనటువంటి పక్షంలో అనవసరమైనటువంటి వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కుటుంబంతో ఎక్కువసేపు గడపడం శ్రేయస్కరం.
ఈ రాశి వారు ఈ వారం ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం గోవుకి చక్కనైనటువంటి పండ్లని సమర్పించుకోవడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబంతో ఎక్కువసేపు గడపడం అవసరం. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఎంత శ్రమని చేసినప్పటికీ కూడా అది శారీరక శ్రమ వ్యర్థమే అవ్వచ్చు, కానీ ప్రయోజనం అంతగా ఆశించినంతగా ఉండకపోవచ్చు. నిరుత్సాహపడకూడదు. హస్త నక్షత్ర జాతకులు తాము ప్రయత్నించేటటువంటి ఉద్యోగం కొద్ది దూరం జరగచ్చు, అంత మాత్రం చేత ఏ విధంగానూ దిగులు పడాల్సిన అవసరం లేదు. తప్పక చక్కనైనటువంటి ఉద్యోగం పొంచి ఉందనే యథార్థాన్ని గ్రహించాలి. చిత్తా నక్షత్ర జాతకులు వాహనానికి సంబంధించిన లేదా భూగృహాలకి సంబంధించిన రుణాన్ని చేసినటువంటి దాని మీద ఒత్తిడి ప్రభుత్వం నుండి కానీ లేదా ఇతరుల నుంచి కానీ పెరిగే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఆ ఒత్తిడిని తగ్గించుకునేందుకు రుణాన్ని తిరిగి చెల్లించడం ఎంతైనా అవసరం. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. కన్యా రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా శ్రీ మహావిష్ణువుకి కుంకుమతో అభిషేకాన్ని చేస్తూ అంటే కుంకుమ జలంతో అభిషేకాన్ని చేస్తూ ఉండడం మంచిది. వారంలో కనీసం 2 లేదా 3 రోజుల పాటైనా. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఈ పరిస్థితి తాత్కాలికమే అనే ధైర్యంతో ఉండాలి తప్ప నిరుత్సాహాన్ని పొందడం సరికాదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో ప్రోత్సాహకాలు లభిస్తాయి. అదే కళారంగానికి చెందినటువంటి వారైతే బహుమతులు కూడా లభించే అవకాశం బాగా ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకి గృహాలకి సంబంధించిన అలాగే ఇతరమైనటువంటి వృత్తులకు సంబంధించిన ప్రోత్సాహకాలు అందుతాయి. పైగా వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి కార్యంలో విజయం సాధించినందుకు కారణంగా ఆనందంగా ఉంటుంది. ఈ వారం అంతా కూడాను సుఖంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారు ఈ వారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని చేయడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా కుజ గ్రహ అనుకూలత కోసం ఇతరుల పిల్లలకి తీపి వస్తువుల్ని అంటే ముఖ్యమైన అనాథలైనటువంటి బాలలు కానీ మరెవరికి కానీ తీపి వస్తువుల్ని పంచడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ ఆనందాన్ని తమ కుటుంబ సభ్యులతో పంచుకుంటూ సంతోషంగా గడపాలే తప్ప జరిగిన దానికి చింతించడం ఏమాత్రం సరికాదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు నిరంతరం ఆలోచనలో మగ్గిపోతూ ఏం జరుగుతుందో అనేటటువంటి భయంతో ఉంటూ తాత్కాలికమైన మానసిక ఆందోళన పొందుతారు. అలాంటి సందర్భంలో తమ కుటుంబ భాగస్వామిని గాని దగ్గర ఉంచుకుని ఆ ఆందోళనని తొలగించుకోవడం అవసరం. అనురాధ నక్షత్ర జాతకులు ఆర్థికంగా తాత్కాలికమైనటువంటి ఇబ్బందితో ఉంటూ శారీరకమైనటువంటి అనారోగ్యానికి పాత్రులవుతారు. శారీరక అనారోగ్యం రాకుండా ఉండేలా తగినటువంటి పద్ధతిలో వ్యవహారాన్ని సరైనటువంటి తీరులో జాగ్రత్తగా నడుపుకోవడం అవసరం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఆందోళన పథంగా ఉంటారు, మానసికంగా దిగులుగా కనిపిస్తూ ఉంటారు, ధన నష్టాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. చింతించకండి, ధనం పోయినందువల్ల ఏ విధమైనటువంటి నష్టం రాదు. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా నవగ్రహ ప్రదక్షిణాలను చేస్తూ రవికి అదనంగా 6 ప్రదక్షిణాలను చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధన నష్టాన్ని గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఉండాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి పై అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది. పైగా వారి నుండి ప్రయోజనాలు లభిస్తాయి. మొత్తానికి తాము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా కనిపిస్తూ ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి మాట పట్టుదలని పూర్తిగా తగ్గించుకున్న కారణంగాను వ్యవహార శైలిని మార్చుకున్నటువంటి కారణంగాను
సుఖంగా సంతోషంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కుటుంబంలో వచ్చినటువంటి తాత్కాలికమైన సమస్యల్ని తొలగించుకున్నటువంటి కారణంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని భారంగా అనుకోరు, సుఖంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. ధనురాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవిగ్రహ అనుకూలత కోసం సూర్య ఉదయానికి పూర్వమే లేచి స్నానాన్ని చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఒక్కమారైనా పఠించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పోటీ పరీక్షలకు కానీ సిద్ధమైనట్లయితే మరో ఉద్యోగం దీనికంటే మంచిది లభించే అవకాశం బాగా ఉంది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎంత శ్రమించినప్పటికీ కూడా శ్రమ మాత్రమే మిగులుతుంది తప్ప దానిలో ధనార్జన వచ్చేటటువంటి అవకాశం ఉండదు. అయినా ప్రయత్నిస్తూనే ఉండాలి. తాత్కాలికమే ఈ పరిస్థితి. శ్రవణ నక్షత్ర జాతకులకి వ్యాపారం పెరుగుతుంది, పెట్టుబడులకి ధనము చేకూరుతుంది, ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. మొత్తానికి మంచిగానే ఉంటుంది ఈ వారం. ధనిష్ట నక్షత్ర జాతకులకి ఆరోగ్యం తాత్కాలికంగా భంగమైనప్పటికీ కూడా మరుక్షణంలో పుంజుకోగలుగుతారు. అంచేత సమయానికి సరైనటువంటి తిండి నిద్ర అనే విషయాల్ని జాగ్రత్తగా పాటించుకుంటూ గడపాలి ధనిష్ట నక్షత్ర జాతకులు ఈ వారం. ఈ రాశి వారు ఈ వారం నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా గోవుకి పచ్చి మేతని అంటే పచ్చిగడ్డిని ఇతరమైనటువంటి కూరగాయల్ని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆస్తిని అమ్ముకోవాలని కానీ లేదా చేస్తున్న ఉద్యోగాన్ని మానుకోవాలని కానీ ఆలోచనలు ఎవరు సూచన చేసినా తమకి కలిగిన ఆ పనిని ఏమాత్రం చేయకూడదు అని గ్రహించాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ట నక్షత్ర జాతకులకి వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభించినప్పటికీ కూడా వేరే ఆలోచనలు కలిగి మరొక ఊరు వెళ్లాలని లేదా మరో ఉద్యోగంలో చేరాలని అనిపిస్తుంది. ఆ ఆలోచన మాత్రం సరికాదు. శతభిష నక్షత్ర జాతకులకి కొత్తమైనటువంటి ప్రయాణాలు చేయాలని, దూరపు ప్రయాణాలు చేసి అక్కడేదో వృత్తి వ్యాపారాల్లో ఎక్కువ నైపుణ్యాన్ని సంపాదించాలని అని అనుకుంటారు. అది ఈ వారంలో జరిగే అవకాశం ఏమాత్రమూ లేదు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు మరొక వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా ఇంకేదైనా సంస్థని నెలకొల్పాలని అనుకుంటారు. ఆ ఆలోచనని ఈ వారానికి విరమించుకోవడం ఉత్తమం. ఈ వారం ఈ రాశి వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా పంచాంగంలో కనిపించే కుజ శ్లోకాన్ని 7 మార్లు చదువుతూ నవగ్రహ ప్రదక్షిణ చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అతి శ్రద్ధతో ఉద్యోగాన్ని చేస్తూ ఉండాలి తప్ప నిర్లక్ష్య దృష్టి ఉద్యోగం మీద సరికాదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లాభం కలుగుతుంది. ఆ లాభానికి సరిపోయినటువంటి వ్యయం పొంచి చూస్తూ ఉంటుంది. వీలైనంత వరకు ధనాన్ని వ్యయం చేయకుండా పొదుపుని పాటించి తీరాలి. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు ఎక్కువ మాట్లాడకుండా తక్కువగా మాట్లాడుతూ కార్యాన్ని నిర్వహించుకోగలగాలి తప్ప ఎక్కువ మాట్లాడుతూ కార్యాన్ని నష్టపోగొట్టుకోవడం ఈ వారంలో ఏమాత్రం సరికాదు. రేవతి నక్షత్ర జాతకులు తాము అనుకున్నటువంటి మాట మీదే నిలబడి ఉండాలి తప్ప మాటని జరుపుకోవడం కానీ మాటని మరో విధంగా మార్చడం కానీ ఏమాత్రం సరికాదు. దానివల్ల అనవసరమైనటువంటి చికాకులు పొడ ఎత్తేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా కుజ గ్రహ అనుకూలత కోసం పగడాలని నీళ్లలో ముంచి ఆ పగడపు జలంతో శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామ పఠనాన్ని చేస్తూ అభిషేకం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సంతానంతో ఎక్కువసేపు గడుపుతూ ఉండాలి లేదా సంతానాన్ని ఏ తీర్థయాత్రకో లేదా వినోద విహారయాత్రకో తీసుకువెళ్ళడం అవసరం. నేటి పరిహార ప్రక్రియ శీర్షికలో వాక్ పటిమ ఉండడానికి అంటే
లోపల అనుకున్నటువంటి ఆ మాటలన్నీ కూడా స్పష్టంగా అవగాహనతో బయటికి చెప్పగలగడానికి ముఖ్యంగా యువత ఏం చేయాలో ఆ విశేషాన్ని తెలుసుకుందాం. దీనికి 2 పద్ధతులున్నాయి. ఆధ్యాత్మికంగా అయినట్లయితే వజ్జలకెల్లా వజ్జ, ఏ వినాయకుడైతే ఉన్నాడో ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయుడు కాబట్టి వినాయక ధ్యానాన్ని చేయడం ఉత్తమం. మీకు వచ్చినటువంటి శుక్రాంబరధరం విష్ణు అనే శ్లోకాన్నో, లేక అగజానన పద్మార్కం అనే శ్లోకాన్నో, లేక మీకు వచ్చినటువంటి వినాయకుని ఏ స్తోత్రానైనా సరే 16 మార్లు పఠించడం అవసరం. రోజుకి తప్పక వాక్పటిమ లభిస్తుంది. ఇది ఆధ్యాత్మికంగా. ఇక లౌకికంగా కానీ చూసినట్లయితే ఒకే చిన్ననైనటువంటి కథని తీసుకుని అదే కథని అనేక పర్యాయాలు మాట మార్చుకుంటూ చెప్పాలి. తాము చెప్తున్న భావం స్పష్టంగా చెప్పగలిగామా లేదా అని వారే పరిశీలించుకోగలగాలి. అలా పరిశీలించుకున్న రోజున వాక్పటిమ స్పష్టంగా లభిస్తుంది. ఈవేళ ఆ వాక్పటిమ లేని పక్షంలో ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ రాణించడం కష్టం. కాబట్టి తప్పక ఈ విధంగా ఆధ్యాత్మికంగానూ లౌకికంగానూ కూడా ప్రయత్నించండి. తప్పక విజయం సిద్ధిస్తుంది. మనశ్శాంతిగా ఉండడానికి, సామాజిక ఐక్య భావన కలగడానికి, 10 మందిలో మంచి పేరు రావడానికి మన ధర్మం శీర్షికలో వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఏం తెలియచేశాయో ఒక్కసారి చూద్దాం. అనేకమైన తీర్థయాత్రలకి వెళ్ళడం, చెప్పలేని దాన ధర్మాలని చేయడం, వీటన్నిటికంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఓ ముఖ్యమైన మాటని తెలియజేశాయి. ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. ఇతరులు ఏ పనిని నీకు చేస్తే చాలా మానసికమైనటువంటి బాధని నువ్వు అనుభవిస్తావో అలాంటి పనిని నువ్వు ఇతరులకి చేయకపోవడం ఏదుందో అది విశేషమైనటువంటి ధర్మం అవుతుంది అని. ఒక్కో సందర్భంలో కావాలని ఇతరుల మనసుని గాయపరుస్తాం. అదే తీరుగా అవతలివారు మనని గాయపరిస్తే మన మనసుని తట్టుకోగలమా? ఇలా అన్ని విషయాల్లోనూ ఆలోచించుకుని ఇతరులు మనకి ఏది చేస్తే మనకి బాధ అనిపిస్తుందో అలాంటి పనిని మనం ఇతరులకి కానీ చేయకుండా ఉన్నట్టయితే అంతకంటే పరమమైన ధర్మం లేదు అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఇలా కానీ చేసినట్టయితే మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. మళ్ళీ అవతలివాడు నా గురించి ఏమనుకుంటున్నాడా అని ఎవరికి వారు ఆలోచించుకోవలసిన అవసరం లేకుండా జీవితాన్ని గడుపుదాం. ఎంత విజయ కారణమో కదా ఇది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా దీపారాధన చేసేటువంటి విధి విధానం గృహవాస్తురీత్యా అత్యంత విశిష్టత తత్వాన్ని పొంది ఉన్నది. కాబట్టి ఇళ్లల్లో కూడాను ప్రతినిత్యం కూడాను దేవతా మందిరంలో దీపారాధన చేసేటువంటి సంప్రదాయం ఉంది. అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఒక్కొక్కసారి ఇంటి యజమానికి గ్రహచార రీత్యా సంభవించేటువంటి గ్రహానుకూలత తత్వరీత్యా ఆలోచన చేసినట్లయితే ఏ గ్రహం బాగాలేనప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దీపారాధన చేసేటువంటి తీరుతెన్నులు గృహానికి కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అని చెప్పడానికి ఇది సహకరిస్తుంది. జ్యోతిష శాస్త్రానికి వాస్తుశాస్త్రానికి అవినాభావ సంబంధం ఉన్నది. కాబట్టి జ్యోతిష శాస్త్రరీత్యా గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఇంటిలోనే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది కూడా చాలా చక్కటి విశేషమే. అయితే గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రతినిత్యం కూడాను అర్చించేటువంటి విధి విధానం గృహబలానికి సర్వే సర్వత్రా కూడాను పరిరక్షిస్తూనే ఉంటుంది. అందుచేతనే ఇక్కడ ఇంటి యజమాని జాతక చక్ర రీత్యా ఏదైనా గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా
దానికి సంబంధించినటువంటి దీపారాధన విధి విధానాన్ని కూడా చక్కగా గనక ఆచరించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. సూర్యారాధనలో కుంకుమ వర్ణపు ఏకవత్తిని ఎర్ర రంగు ప్రమిదలో గనక వెలిగించి పూజ చేసినట్లయితే, దీపారాధనలో ఆవు నేతిని గనక వినియోగించినట్లయితే సూర్యగ్రహ తత్వరీత్యా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కాబట్టి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చంద్రగ్రహ పూజలో ఏకిన దూదితో తయారు చేయబడిన 2 ఒత్తులను వెండి ప్రమిదలో గనక వెలిగించినట్లయితే, దీపారాధనలో ఆవు నేతిని వాడినట్లయితే చక్కటి చంద్రగ్రహ తత్వం ఉండి తీరుతుంది. చంద్రుడు మనఃకారకుడు. మానసిక అశాంతి, ప్రతి చిన్న విషయానికి కోపం, ఏదో కోల్పోయినట్టు ఉండేటువంటి ప్రభావాలు ఇంటిల్లిపాదికి ఉన్నట్లయితే, లేక ఇంటి యజమాని కానీ గృహిణి కానీ అనుభవిస్తున్నట్లయితే, ఇలాంటి దీపారాధన చంద్రగ్రహ తత్వం యొక్క బలం పెంపొంది ఆ ఇంటిల్లిపాది కూడా మానసిక శాంతిని పొందటానికి ఆస్కారం ఉంటుంది. మనఃకారకుడైనటువంటి చంద్రుని యొక్క స్థితిగతి ఈ వ్యక్తులపై చక్కటి శుభ ఫలితాన్ని ప్రసాదింపజేస్తుంది సుమా అని చెప్పేసి కూడా భావించాలి. ఇక కుజగ్రహ పూజలో కుంకుమ వర్ణంలో ఉన్న 3 ఒత్తులను ఎర్రటి ప్రమిదలో వెలిగించాలి. దీపారాధనలో నువ్వుల నూనె మాత్రమే వాడాలి. కుజుడు చాలా రౌద్రతత్వాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి వివాహం ఆలస్యంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు జరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి దీపారాధన గనక ఇంటిలో గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి కూడా భావించాలి. అందుకే వాస్తుశాస్త్రరీత్యా కూడాను ఏదైనా పెరిగినప్పుడు దోషం ఉన్నదని భావిస్తే ఎరుపు రంగు కలిగినటువంటి గీత గీయండి అని చెప్పేసి కూడా చెప్తాం. ఆ ఎరుపు రంగు గీతకి ఈ కుజతత్వానికి దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. ఇక బుధగ్రహ పూజలో తెల్ల జిల్లేడు ఒత్తులను 4 ఎర్రటి ప్రమిదలో తమలపాకు వేసి వెలిగించాలి. తమలపాకు రంగు ఆకుపచ్చ. బుధుడు యొక్క రంగు కూడాను ఆ గ్రహానికి సంబంధించి ఆకుపచ్చ చాలా గొప్పగా పనిచేస్తుంది కాబట్టి తమలపాకు వేసి వెలిగించాలి. ఇందులో దీపారాధనకు గాను కొబ్బరి నూనె వాడాల్సి ఉంటుంది. బుధాదిత్య యోగం అని చెప్పేసి ఉంటుంది గృహానికి. బుధాదిత్య యోగం ఉంటే ఆ ఇంటికి ఎప్పుడూ కూడాను చక్కటి యోగవంతమైనటువంటి వ్యక్తుల పరిచయం జరుగుతుంది. విపరీతమైనటువంటి అభివృద్ధి కూడా కలుగుతుంది. అందుకే గృహము శంకుస్థాపన చేసేటప్పుడు బుధాదిత్య యోగం ఉన్నదా లేదా అని చెప్పేసి కూడాను కొంతమంది ఆలోచన చేసి అటువంటి ముహూర్తమే కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక గురుగ్రహ పూజ చేయటానికి తామర ఒత్తులతో తయారు చేసినటువంటి 5 ఒత్తులను కంచు ప్రమిద అని చెప్పేసి ఉంటుంది. ఆ కంచు ప్రమిదలో వేసి వెలిగించాలి. దీపారాధనలో ఆవు నెయ్యి ఉపయోగించాలి. ఈ గురుబలం పెంపొందించుకోవటానికి ఇటువంటి దీపారాధన చేయటం సర్వత్రా కూడాను గృహ యజమానికి, ఇంటి ఇల్లాలికి, గృహంలో నివసించేటువంటి పిల్లలకు కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు గృహబల రీత్యా. ఇక శుక్రుడు, ఈ శుక్రగ్రహ పూజలో తామర ఒత్తులతో తయారు చేయబడినటువంటి 6 ఒత్తులు వెలిగించాలండి. ఆవు నేతిని మాత్రం ఉపయోగించాలి. దీపారాధన కుంది వెండిదైనా పర్వాలేదు, ఏ విధమైనటువంటి కుందైనా పర్వాలేదు. శుక్రుడు కళాకారుడు, కోరికల్ని చక్కగా నెరవేర్చుకునేటువంటి గుణగణాలు కలిగినటువంటి వాడు. మనిషికి కోరిక ఉంటేనే కదా సాధించాలి అనేటువంటి తపన పెరిగేది.
ఆ కోరిక నిస్సత్తువైనప్పుడు ఏదీ సాధించలేడు. కాబట్టి ఆయనలో ఉత్సుకత ఉత్సాహం తగ్గినప్పుడు ఇలాంటి దీపారాధన చెయ్యటం సర్వత్రా కూడాను సుఖప్రదం. అలాగే శనిగ్రహం పూజకు నల్లని 7 ఒత్తులను మట్టి ప్రమిద తీసుకోండి. ఆ మట్టి ప్రమిదలో వెలిగించటం, అది కూడా నువ్వుల నూనెలో వెలిగించటం శ్రేయోదాయకంగా భావించాలి. శనిగ్రహం పట్టి పీడించినప్పుడు అనారోగ్యం వస్తూ ఉంటుంది, మానసిక అశాంతి వస్తుంది. కాబట్టి దీని నుంచి రక్షింపబడి గృహబలరీత్యా శనిగ్రహ అనుకూలానికి కూడా ఇది సహకరిస్తుంది సుమా. ఇంత గొప్ప విశ్లేషణ మనం నిత్యం గృహంలో వాడేటువంటి ఈ దీపారాధనలో దాగిన అంతరార్థ లక్షణాన్ని అర్థం చేసుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కూర్చునుండగా, అంటే ఆ సభ ఎంత ముఖ్యమైనటువంటిదో, ఎంత ప్రధానమైన విషయము అక్కడ చర్చ జరుగుతోందో గమనించవచ్చు. అటువంటిది జరుగుతుండగా మిరిమిట్లు కొననిద్దరచ్చట ఒరసికొంచరుగచూచి, విశేషమైనటువంటి కాంతి కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు సభలోంచి బ్రహ్మగారినే ఉరుసుకుంటూ వెడుతున్నారా, ఆయన్ని తగులుతూ వెడుతున్నారా అన్నట్టుగా వెళ్ళారు. కానీ వాళ్ళెవరు అన్నది గమనించలేకపోయారు. ఎవరు ఎందుకు గమనించలేకపోయారు అంటే దేవగురువు కూడా గమనించలేకపోయాడు. ఎందుకు గమనించలేకపోయాడంటే వాళ్ళ శరీరముల యొక్క కాంతి ఎలా ఉంది. ఆ కాంతి కళ్ళు బైర్లు కొమ్మేటట్టుగా చేస్తాం. దాని వలన వాళ్ళెవరో స్పష్టంగా తెలియలేదు. కానీ అది సభా మర్యాదకు అంతరాయం కదా. అంత గొప్ప సభ జరుగుతుంటే అది లక్ష్యమంటారా నిర్లక్ష్యమంటారా? ఇద్దరు మాత్రం అపారమైనటువంటి కాంతి కలిగినటువంటి శరీరములతో ఉన్నవారు బ్రహ్మగారినే ఉరుసుకుంటూ వెడుతున్నారా అన్నట్టుగా వెళ్ళారు. అది చూసి మీరెవ్వరు ఇమ్మెయి మీరుండ సరుకు సేయని ఇట్లు ఓయడు అట్టి వారలని బృహస్పతి బ్రహ్మనడిగిన. వాళ్ళెవరు? సభలో అధ్యక్షంలో మీరు కూర్చునున్నారు కదా బ్రహ్మగారు. మీరు కూర్చునుండగా, ఇంత పవిత్రమైన సభ నడుస్తూ ఉండగా, ఇంత గంభీరమైన సభలో మధ్యలో లేచి ఎవరు అలా వెళ్ళింది? ఎవరు అంత కాంతివంతమైన శరీరములతో కదిలి సభ యొక్క దృష్టినంతా పాడు చేసిన వారు? మీరు అధ్యక్షంలో ఉండి ఉపేక్షించకూడదు కదా అని బ్రహ్మను అనడు కదా బృహస్పతి. కానీ సభాపతియే అటువంటి విషయాల్ని ఉపేక్షిస్తే, దాన్ని చూసి కూడా పట్టించుకోకుండా ఊరుకుంటే, అప్పుడు సభా గౌరవము భంగమవడానికి ఏ కారణం ఏర్పడిందో ఆ కారణమును అనుమతించినటువంటి పాపం సభాపతి ఖాతాలోకి వెడుతుంది కదా. మీరు ఊరుకోరు కదా. కానీ మరి మీరు ఎందుకు అలా ఊరుకున్నారు? వాళ్ళు ఎందుకు అలా ఉరుసుకుంటూ వెడుతున్నారు వాళ్ళిద్దరు అని బృహస్పతి బ్రహ్మనడిగిన. దేవగురువైనటువంటి బృహస్పతి చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగాడు. అతనికి ఇట్లనియా చతురాస్యుడు అదరమున. బ్రహ్మగారు ఏం కోపగించలేదు. చాలా సంతోషిస్తున్నాను ఆదరమున, చాలా ప్రేమతో చాలా గౌరవంతో జవాబు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే బృహస్పతి సభా మర్యాద కోసం పాకులాడాడు. అంతేగాని అక్కడ బ్రహ్మగారిని ఉరుసుకుంటూ వెళ్ళాడని చెప్పి బ్రహ్మగారి మీద ప్రేమ చేతనో ఇంకొకటో కాదు. సభ గౌరవం పోకూడదు, సభా మర్యాద పోకూడదు. ఈ దేశంలో ఒక సభ జరగడం అంటే ఎంత గౌరవాన్ని ఇచ్చేవారో ఆలోచించండి. ఏ సభ అయినా నడుస్తుంటే ఆ సభయందు ఎవరికి అనురక్తి ఉంటుందో, ఆ సభలో జరుగుతున్న విషయాన్ని మనం తెలుసుకుని జీవితాన్ని ఒబ్బిడి చేసుకుందామన్న తాపత్రయం ఎవరికి ఉంటుందో
వారు మాత్రమే సభాప్రవేశమునకు అర్హులు. అంతేకాని సభాప్రవేశం అంటే ఏదో కాలక్షేపం కోసం వెళ్ళి కూర్చునేది కాదది. అది పరమ పవిత్రమైనటువంటి విషయం. అటువంటి సభా గౌరవం పోకూడదని ఓ దేవగురువైన బృహస్పతి నువ్వు తాపత్రయపడుతున్నావు. అందుకు కదా నీ ప్రశ్న వేశావు. సభ నడుస్తుండగా అలా నడిచిన వాళ్ళెవరు? పైగా అధ్యక్షమునందున్న మిమ్మల్ని వరుసుకుంటూ పెడుతున్నారే అని అడిగావు. ఇది నాకు సంతోషకరం. అందుకని ఆదరమున ఎంత మంచి విషయం అడిగావోయ్, సభా మర్యాద నిలబెట్టాలని ఎంత తాపత్రయపడ్డావోయ్ అని ఆదరభావంతో ఆయన తపము పెంపును బలశౌర్య దర్పములను కలిగి లోకహితార్థంబుగా చరింతురేయుగమున నరుడు నారాయణుండు అన ప్రసిద్ధికెక్కిన మునులు సుమ్ము. వాళ్ళిద్దరెవరో తెలుసా? వెళ్ళిన వాళ్ళు అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నులు. వాళ్ళు గొప్ప బలము కలిగిన వాళ్ళు, గొప్ప కీర్తివంతులు, గొప్ప శౌర్యము కలిగిన వాళ్ళు గొప్ప దర్పము కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ ఎప్పుడైనా ఎక్కడైనా కదిలారు అంటే ఒక వ్యక్తి యొక్క హితం కోసం కాదు, లోకముల యొక్క హితం కోసం వెడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ నరుడు నారాయణుడు అనబడేటటువంటి ఇద్దరు మునులు. వాళ్ళిద్దరూ సమస్త లోకములకు కూడా గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు కదిలారు అంటే దాని వెనక ఏదో లోకహితం ఉంది, అందుకెడుతూ ఉంటారు వాళ్ళు. అందుకే నేను ఉపేక్షించాను, అందుకు ఊరుకున్నాను తప్ప అది సభాభంగం చేయడం కోసం, సభా మర్యాద తెలియక, సభ గౌరవం తెలియక ఇచ్చ వచ్చినట్టుగా సభ జరుగుతోంది అంటే చాలా చౌకుబారు విషయం కింద తీసుకుని నడిచేటటువంటి వాళ్ళు కారు. వాళ్ళు లోకమర్యాద తెలిసిన వాళ్ళు, లోకము యొక్క హితమును అపేక్షించేవాళ్ళు. అటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళ శరీరములు అంత కాంతివంతములు. వాళ్ళు నరుడు నారాయణుడు అనబడేటటువంటి మునులు. ఒకప్పుడు అడిగావు కాబట్టి చెప్తున్నాను. దేవగురువైన బృహస్పతి ఇంద్రుడు వాళ్ళిద్దరినీ ప్రార్థన చేశాడు. శత్రువుల వలన చాలా ఇబ్బంది కలుగుతోంది, ధర్మాన్ని కాపాడడానికి మీరిరువురు నాకు ఉపకరించి ఈ శత్రు బాధని పోగొట్టండి అని ఆయన అలా అడిగితే, ఇంద్రుడు అడిగినప్పుడు ఈ నరుడు నారాయణుడు పౌలోములు కాలకేయులు అనబడేటటువంటి దైత్యులందరినీ కూడా వాళ్ళిద్దరూ వెళ్ళి సంహరించారు. యథార్థమైన మాట చెప్పనా, అది ఒక్కటే తేజస్సు. ఆ ఒక్క తేజస్సు రెండుగా మారుతూ ఉంటుంది. మారినప్పుడు ఒకడు నరుడు ఒకడు నారాయణుడు అని పిలువబడతారు తప్ప యథార్థమునకు రెండూ కాంతి స్వరూపములే. తత్వత రెండూ సమాన ధర్మములు కలిగినవి. ఒక దీపపు ప్రమిదలో రెండు ఒత్తులు వెలుగుతున్నాయనుకోండి, చూడడానికి రెండు జ్యోతులు వెలుగుతున్నట్లు కనపడుతుంది. కానీ తత్వమునందు ఆ రెండు జ్యోతులకి ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు. రెండు జ్యోతుల యొక్క ధర్మము సమానముగా ఉంటుంది. రెండు దీపములుగా కనపడిన, రెండు జ్యోతులుగా వెలుగుతున్న తత్వము చేత ఆ రెండూ ఒక్కటిగానే ప్రకాశిస్తున్నట్టుగా యథార్థమునకు వాళ్ళిద్దరూ ఒకటే కాంతి స్వరూపం. కానీ వాళ్ళు రెండుగా విభాగమవుతూ ఉంటారు. అయి లోకముల యొక్క హితాన్ని సాధిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అర్జునుడు కృష్ణుడు అన్న పేరుతో భూలోకమునకు వెళ్ళారు. వాళ్ళిద్దరూ 60,000 మంది నివాత కవచులనేటటువంటి వారిని జయించి దేవేంద్రుడికి ప్రీతి కల్పించారు. వాళ్ళిద్దరూ 60,000 మందిని జయించారు. అంటే వాళ్ళ శక్తి ఎటువంటిదో నువ్వు ఆలోచించు. అప్పుడు ద్వాపర యుగంలో వాళ్ళు ఒక అద్భుతాన్ని సాధించబోతున్నారు. ధర్మాన్ని సంరక్షించడం కోసం, అధర్మాన్ని మట్టుపెట్టడం కోసం కురుక్షేత్ర భూమి యందు జరిగేటటువంటి ఒక మహాయుద్ధంలో ఇందులో ఒక వెలుగు నారాయణుడన్న పేరు కలిగినటువంటి వాడు కృష్ణుడై సారథి అవుతాడు. రెండవ వాడు నరుడు అర్జునుడన్న పేరుతో రధికుడవుతాడు. ఒక ఆయన రథంలో కూర్చుని ధనస్సు పట్టుకొని బాణములను ప్రయోగిస్తాడు. ఒక ఆయన రథాన్ని నడుపుతాడు. వీళ్ళిద్దరూ ఏ పక్షాన ఉంటారో ఆ పక్షానిది నిస్సందేహమైన గెలుపు. ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ వాళ్ళిద్దరూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళి అలా నిలబడ్డారో అక్కడ
లోకములన్నీ కట్టకట్టుకుని వచ్చి ఎదురుగా నిలబడినా వాళ్ళని గెలవడం సాధ్యం కాదు. ఇది ఎంతవరకు ఉంటుంది అంటే సాక్షాత్ హరుడైనా సరే వాళ్ళిద్దరూ అలా బయలుదేరితే ధర్మ సంస్థాపనార్థం వాళ్ళిద్దరు అలా యుద్ధానికి వెడితే వెళ్ళి గెలవలేడు ఎవరు, హరుడు కూడా. అంటే ఇక వాళ్ళ తేజస్సులు ఎటువంటివో, వాళ్ళ పరాక్రమం ఎటువంటిదో, వాళ్ళు ఎంత లోక రక్షణ కొరకు దీక్ష వహించి ఉంటారో నువ్వు ఆలోచించవచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరూ భూమి మీదకి వెడుతున్నారు. భూమి మీద ధర్మ సంస్థాపన చెయ్యవలసిన అవసరం వచ్చింది. అధర్మాత్ములందరూ కట్టకట్టుకుని కురుక్షేత్ర సంగ్రామ భూమికి వెడుతున్నారు. వాళ్ళిద్దరు ఇటు నిలబడతారో అటే జయం అని ఆనాడు దేవసభలో బ్రహ్మగారి సభలో చెప్పుకున్నారు. సాక్షాత్ బ్రహ్మగారి బృహస్పతితో చెప్పిన మాట. కాబట్టి ఆ నరుడు నారాయణుడు ఇవాళ అర్జునుడు కృష్ణుడుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ రథాన్ని అధిరోహించి కురుక్షేత్ర యుద్ధభూమిలో పాండవ పక్షాన యుద్ధం చేస్తారు. ఎందుకని అంటే అర్జునుడు పాండవులలో అంతర్భాగం, కృష్ణుడు సారథిగా నిలబడతాడు. ఇంకా నీకు ఆశ ఉందా దుర్యోధన? ఇంకా గెలుస్తానని ఆశ ఉందా? గెలవగలనని అనుకుంటున్నావా? ఇంకా దేనికి యుద్ధం చేద్దామని ఆశపడుతున్నావు? ఇప్పటికైనా నీ బుద్ధి మరల్చుకోవా? ఈ కర్ణుడు లాంటి వాళ్ళందరూ గెలుస్తారని ఎలా అనుకుంటున్నావు? కాబట్టి నా మాట విను. ఇప్పటికైనా నేను చెప్పినటువంటి పరమ సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధాన్ని విరమించు. అంత గొప్ప తేజోమూర్తులు నీ సోదరులు, వాళ్ళని పిలిచి సంధి చేసుకుని రాజ్య విభాగం చేసి వాళ్ళకి ఇవ్వవలసిన రాజ్యం వాళ్ళకిచ్చి వాళ్లతో ప్రేమతో కలిసి జీవనం చెయ్యి. మదినా మాటకొకింతయు బెదరవు అకార్యంబునందు ప్రియము కలిగి ఉండుదు. కౌరవులకు కాలము తిరియో కాకిట్టి గర్వితుని ఏమందున్. ఓ దుర్యోధన, నీ ఎందు ప్రధానమైనటువంటి అవగుణములు కొన్ని ఉన్నాయి. ఎవరు చెప్తున్నారు? భీష్ముడు మాట్లాడుతున్నాడు. భీష్ముడు మాట్లాడుతున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన ఏవి అవగుణములు సర్వనాశనమైపోవడానికి కారణములని దుర్యోధనుణ్ణి ఉద్దేశించి చెప్తున్నాడో అవి జరిగిన కథ అని మనం అనుకోకూడదు. దానికి భారతానికి పంచమవేద స్థాయిని కల్పించిన మహాపురుషుడు భీష్ముడు. ఆయన చెప్తున్నాడు అంటే అటువంటి అవగుణములు మన యందేమైనా ఉన్నాయా అన్నది పరిశీలించుకోవాలి. మదినా మాటకొకింతయు బెదరవు. పెద్దలైనటువంటి వారు దాని జోలికి వెళ్ళకు, అది మంచిది కాదు అని చెప్తే దాని జోలికి వెళ్లకుండా ఉండడానికి మనసులో ఒక భయం ఉండాలి. భయం మంచిది కాదు, మనిషిని భయంతో బ్రతకండి అని చెప్పకూడదు. కానీ పెద్దల పట్ల భయంతో ఉండండి, శాస్త్రం పట్ల భయంతో ఉండండి, ధర్మం పట్ల భయంతో ఉండండి, దైవం పట్ల భయంతో ఉండండి, గురువుల పట్ల భయంతో ఉండండి అని ఒక మాట చెప్తే దాని యందు నిజంగా ఆరోగ్యవంతమైన భయం ఉండాలి. ఆ భయం ఉండడం ఆరోగ్యవంతం. ఎందుకని అంటే నేను ఈ పని చేస్తే పరమేశ్వరుడు అంగీకరిస్తాడా? భగవంతుడు ఒప్పుకుంటాడా? మా గురువు గారికి తెలిస్తే ఒప్పుకుంటారా? నీ చెయ్యొచ్చా ఇలాంటి పని అని భయపడి మానేశాడు. ఇప్పుడు పిరికివాడంటారా మీరు? కాదు, అది ఆరోగ్యవంతమైన భయం. ఆ భయం ఎక్కడుంటుందో అటువంటి వాడు వృద్ధిలోకి వస్తాడు. దుర్యోధన, ఇవాళ నీ యందు ఉన్నటువంటి చాలా పెద్ద లోపం ఏమిటంటే నీకు అసలు అటువంటి భయం లేదు. పెద్దల పట్ల వినయం, పెద్దల పట్ల గౌరవం, అసలు దేని పట్లనైనా ఓ మర్యాద ఉండడం మనిషి జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం. అంతేకాని అన్నిటిలోనూ నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి, నాకు వాడు చెప్పడం ఏమిటి అని చెప్ప అహంకారానికి పోతే నాకన్నా తెలిసిన్నవాడెవరు? నాకు ఆయన చెప్పడం ఏమిటి? అసలు ఆయన చెప్పవలసిన అవసరం నాకేమిటి? నీ చెప్పింది ఆయన వినాలి కానీ అన్న భావనే మనసులో పాతుకుపోయి ఉందనుకోండి. అప్పుడు ఆ వ్యక్తి వృద్ధిలోకి వస్తాడు అనడం సర్వకల్ల. మనిషి జీవితంలో మార్పు అన్న మాటకు అర్థం ఏంటంటే పెద్దలు చెప్పినది సారవంతమైన మాట అని తిరుగులేని సత్యంగా అంగీకరించి ఆ వినయంతో ప్రవర్తించగలగాలి.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. తిల ఏకాదశి సందర్భంగా ఈరోజు 12 రాశి వారు విష్ణు స్వరూపాన్ని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి? వ్యాపారాల్లో అధిక లాభాలు సులభ రీతిలో పొందాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలి? రాహుకేతువుల యొక్క ప్రభావం నుంచి పరిరక్షించుకోవడానికి గృహంలో ఎటువంటి దీపారాధన ఆచరించాలి? దుర్యోధన, నా మాట నమ్ము. ఈ యుద్ధమునకు ప్రధాన కారణం ఎక్కడుంది అంటే కర్ణుడి యొక్క తప్పుడు కూతలు. వాటిని నువ్వు నమ్మడం, మా వంటి వారు చెప్పిన మంచి మాటలు నీ తలకెక్కకపోవడం. ఇక్కడుంది యుద్ధం. ఒకటి గుర్తుపెట్టుకో, ఇవాళ కృష్ణుడు వాళ్ళ పక్షాన నిలబడి ఉన్నాడు. ఎక్కడ ధర్మమో అక్కడ కృష్ణుడు. నీ తరమే ఇక గెలవడం.